హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఎపిసోడ్ అగైన్. ఇవాళ వీడియో వచ్చేసరికి అన్ అవుట్డోర్ లాగ్. టైం వచ్చేసరికి ఒక 8:40 అయితే అవుతుంది. బేసికల్గా రెడీ అయితే అయిపోయాను. ఇప్పుడు డైరెక్ట్గా మనం ట్రావెల్ చేసి ఫస్ట్ ముసిండన్ టెంపుల్కి వెళ్ళి దాని తర్వాత విల్ గో టు డన్లెస్ క్యాసిల్. చూద్దాం, అంటే ఇప్పుడు టైం అనుకూలిస్తే వీ కెన్ గో టు సమ్ అదర్ ప్లేస్ అండ్ దెన్ విల్ సీ వాట్ హ్యాపెన్స్. సో ఇది బేసికల్గా ఒక రోడ్ మ్యాప్ హౌ టు గో టు టెంపుల్. మనం యాక్చువల్గా పార్క్ అని యూఆర్ హియర్ అని పార్కింగ్ అని ఉంది కదా, అక్కడ ఉన్నాం. వీ హ్యావ్ టు వాక్ ఫర్ సమ్ 10 to 15 minutes. అక్కడికి వెళ్తే మనకి వీ కెన్ సీ ది టెంపుల్ ఓవర్ ద గైస్. అది వచ్చేసరికి కాఫీ బార్ అన్నమాట. అక్కడ మీకు మంచి డిఫరెంట్ కాఫీస్ అయితే దొరుకుతాయి. ఇలాంటి లొకేషన్కి వచ్చినప్పుడు లైక్ గాలి, వెదర్ ఇవన్నీ చూసుకుంటే ఒక కాఫీ తాగి వాక్కి వెళ్తే చాలా బాగుంటుంది అనమాట. సో లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అయితే కాఫీ తాగా, ఇప్పుడు నాకు తాగాలనిపించట్లేదు ఎందుకంటే టూ మచ్గా వాటర్ తాగిస్తుంది అనమాట. సో అది మ్యాటర్. ముసిండన్ టెంపుల్కి వెళ్తుంటే ఆ రూట్లోనే మనకి ఒక చిన్న ఫోర్ట్లా అనిపించింది. దీన్ని డౌన్ హిల్ డెమ్స్ అంటారంట. పెద్ద కోటలా ఉంది, మరి నాట్ షూర్. చూసినట్లయితే పైన రూఫ్ అయితే లేదు కానీ ఇట్స్ బిగ్. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే టూ మచ్ విండ్, దానివల్ల అసలు కెమెరా తీయలేకపోయాను. బట్ దిస్ టైం విండ్ ఉంది కానీ వెరీ మచ్ కంట్రోలబుల్. గైస్ మీరు చూస్తున్నారు కదా సెటప్ అంతా, మొత్తం ఇది విండ్ కోట్ మొత్తం వేసుకున్నాను. లాస్ట్ టైం అయితే మనం చందన అనే వాళ్ళతో వచ్చాం బట్ అంతగా చూడలేకపోయాను అనమాట, ఎందుకంటే ఇట్ వాస్ టూ విండే ఉండే. బట్ ఇప్పుడైతే ఇట్స్ వెరీ గుడ్. బేసికల్గా వీకెండ్ కాబట్టి జనాలు కూడా వస్తున్నారు అలాగా చాలామంది. సో హోప్ఫుల్లీ దిస్ గోనా బి ఎ గుడ్ వ్లాగ్. సో గైస్ ఇదే ముసిండన్ టెంపుల్. సో గైస్ మీరు చూస్తున్నట్టయితే ఇదే ముసిండన్ టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ. కొండ పైన ఎగ్జాక్ట్గా ఎండ్ పాయింట్లో ఒక చిన్న టెంపుల్లా పెట్టి కింద ఇంత వండర్ఫుల్ సముద్రాన్ని పెట్టారు. సో కొంచెం ముందుకైతే వెళ్తున్నాం టు సీ వాట్స్ దేర్. ఎండ్ టిప్ ఆఫ్ ది ఎండ్కి వెళ్ళి లెట్స్ సీ ఏముందో చూద్దాం. అక్కడ పాయింట్ అక్కడ చిన్న టౌన్లో ఉంది, ప్రాబ్లీ చిన్న టౌన్ సెంటర్. దాని తర్వాత కింద చూస్తే మీరు బీచ్లోని కార్స్ కూడా వచ్చామాట, ఎందుకంటే దిస్ ఈజ్ ఓపెన్ బీచ్. సో మీరు కార్స్ కూడా వెహికల్స్ కూడా తేవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే యూ హ్యావ్ అ గుడ్ బీచ్ వ్యూ హియర్. ఇంక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు అక్కడ చూస్తున్నారా, ఇక్కడ యూ సీ ప్రాపర్లీ కరెక్ట్గా ఈ బీచ్ పక్క నుంచి ఒక ట్రైన్ పాత్ ఉందన్నమాట. సో ట్రైన్ నుంచి అయితే మనం డైరీ వెళ్ళినప్పుడు చాలాసార్లు ఇక్కడి నుంచే వెళ్తాం. సో క్రేజీ వ్యూ ఉంటుంది అసలు. మనం ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ర్యాప్ చేస్తున్నాం. ఇంకా ముసిండన్ టెంపుల్ అయితే బాగా ఎక్స్ప్లోర్ చేసాం. మీకు కూడా నాకు తోచిందంతా నేనైతే వీడియోలో అయితే పెట్టాను, చూపించాను. మీరు కానీ నార్దర్న్ ఏరియాలో ఉంటే ఖచ్చితంగా ఈ టెంపుల్కి లైక్ ఈ ప్లేస్కి వచ్చి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. టెంపుల్ ఉన్నా లేకపోయినా మీకు సరౌండింగ్స్ ఉన్న లొకేషన్ మాత్రం, లేకపోతే వ్యూ మాత్రం మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. సో మీరు కానీ నార్దర్న్ ఏరియాలో ఉంటే ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయవలసిన ప్లేస్ ఇది. యాక్చువల్గా నేనేమంటానంటే నా ఫ్రెండ్స్ యూకేలో ఉన్నారు కదా, వాళ్ళు కూడా చెప్తాను అనమాట, ఒకవేళ నార్దర్న్ ఐలాండ్ వస్తే మాత్రం మీరు ఈ ప్లేస్ ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయాలి. చాలా నీట్గా ఎంజాయ్ చేస్తాం ఈరోజు. ఇంకా అక్కడ ర్యాప్ చేసుకొని మన ఇంటికి అయితే వెళ్ళిపోదాం. సో ఇంటికి వెళ్ళి మళ్ళీ రేపు వీకెండ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ మన స్ప్లిట్ అయితే కంటిన్యూ చేయాలి. సో ప్రజెంట్ అయితే నేను కింద ఒక బీచ్కి వచ్చాను అనమాట. ముసిండన్ టెంపుల్ నుంచి మనం బీచ్ చూసాం కదా, సో దాని కిందే మనం ఒక క్యాసల్ రాక్ బీచ్ అంటారు దీనికి ఆల్రెడీ వచ్చాను నేను. దీని మీద వ్లాగ్ అయితే తీయలేదు కానీ ఎండింగ్ అయితే చెప్తాను ఇక్కడ, ఎందుకంటే లొకేషన్ బాగుందని. ఇంటి దగ్గర చెప్తాను అనుకోండి యాక్చువల్గా, కానీ ఇక్కడ చెప్తున్నాను. సో ఇక్కడతో ఈ వీడియోకి ఎపిసోడ్కి ఇంతే గైస్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.